చైన్ స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతామని రాచకొండ ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయి శ్రీ హెచ్చరించారు. నిన్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ పై తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 65 సంవత్సరాల బాలమ్మ అనే వృద్ధురాలి మెడ నుంచి గుర్తు తెలియని వ్యక్తి చైన్ లాక్కొని పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితుడిని పోచంపల్లికి చెందిన వరికుప్పల శివకృష్ణగా గుర్తించామని, అతడి నుంచి చైన్, బైకు, ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పార్టీ అండర్ ది గైడెన్స్ ఆఫ్ స్వామి అండ్ మన విక్రమ్ రెడ్డి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. సో ఈ అక్యూజ్డ్ పేరు వచ్చి వరికుప్పల శివకృష్ణ. సో ఇతను పోచంపల్లి మండలం వాసంలో. ఇతను వచ్చి ఫస్ట్ టైం అఫెండర్. బట్ ఇతను వచ్చి ఏం చేసిందంటే మనకి ఒంటరిగా వెళ్తున్నామని టార్గెట్ చేసి నిన్ను డ్రాప్ చేస్తామని చెప్పి నమ్మించి ముందు తీసుకెళ్ళి బండి నుంచి బండి పాడైందని నెపంతో దింపి ఆమె దిగంగానే ఆమె మెడలో ఉన్న గోల్స్ తీసుకొని స్నాచ్ చేసి పారిపోవడం జరిగింది. సో దీని మీద ఈరోజు వాళ్ళని మనం అతన్ని అరెస్ట్ చేసి ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. అట్లానే క్రైమ్కి ఏదైతే బండి వాడాడో అది కూడా మనము రికవర్ చేసి కేసులో పెట్టడం జరిగింది. దీనిలో మా సిపి సార్ గైడెన్స్లో ఎట్లా వెళ్ళాలి నా సిపి సార్ గైడెన్స్లో మేము ఈ కేసు చేయించడం జరిగింది. మ్యామ్, అతని పైన నేరస్తుని పైన ఎంతమంది ఇంకేమైనా కేసులు ఉన్నాయా మేడం? ఇతను ఫస్ట్ టైం ప్రస్తుతానికి మనకు తెలిసిన మటుకు ఫస్ట్ టైం అఫెండర్. చైన్ పోయిన ఆమె కంప్లైంట్ ఇచ్చిందా మేడం? ఇంతకుముందు చైన్ స్నాచ్ జరిగింది కదా, తను కంప్లైంట్ ఇచ్చిందా? తను ఎక్కడ ఉంటారు మేడం? ఆమె బండరావిరాల విలేజ్ అబ్దుల్లాపూర్ టీఎస్ఎంఎస్లో బండరావిరాల విలేజ్. మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటే దాని మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ పట్టుబడ్డారు మేడం? గుబలేటి క్రాస్ రోడ్స్ దగ్గర మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తా ఉన్నాం. సో దీంట్లో స్టాఫ్ని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. విక్రమ్ రెడ్డి, రాజు, హోమ్ గార్డ్, మేడం శ్రీధర్, మళ్ళీ ఒకసారి ఎలక్ట్రానిక్ మీడియా మాకు కూడా టేక్ 2 కావాలి. కూర్చోనా?